శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరొక 5 గంటలు లెక్క పెట్టుకోండి. 5 గంటల్లో మీ జీవితంలో ఊహించని మార్పు అయితే కలగబోతుంది. ఇది సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం కింద చెప్పడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు అయితే మరొక 5 గంటల్లో చాలా వరకు కూడా మార్పు దిశగా అడుగులు వేయబోతున్నాయి. మంగళ గ్రహం అనుగ్రహంతోనే ఇటువంటి ఉత్తమ ఫలితం అయితే మీకు కలగబోతుంది. ఆ యొక్క ఫలితం ఏమిటో మీకు తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు దైవ బలంతోనే ఇలా జరుగుతుంది అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు జ్యోతిష పండితులు. అసలు కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి మార్పు అయితే మీ జీవితంలో కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఒక వ్యక్తి సహాయంతో మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ యొక్క వ్యక్తి కూడా మీకు సహాయం చేయడానికి మీ జీవితంలో భగవంతుడు పంపించినట్లు వస్తాడు. అందుకే ఈ మార్పు అయితే కలగబోతుంది. ఎందుకంటే మనం తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాము. మనల్ని ప్రోత్సహిస్తూ మన యొక్క తప్పిదాలు గుర్తించి మనకి మంచి గైడ్ లైన్స్ ఇచ్చేవారు మనకి కావాలి. కుంభరాశి వారి జాతకులు మీ చుట్టూరా ఎంతో మంది ఉన్నారో, ఎన్నో మాటలు చెబుతూ ఉంటారో, మీ యొక్క జీవితంలో సంతోషం కలగడం కోసం వారు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా కళ్లకు గంతలు కట్టుకున్నారు మీరు. వారు ఏది చెప్పినా కూడా చెవిన ఎక్కించుకోలేదు. ఎందుకంటే మీ యొక్క జీవితం అంతా కూడా ముందుకు సాగుతుంది. ఏమాత్రము కూడా తరుగు లేదు. కావున మీరు పట్టించుకోలేదు. ఇక కొన్ని ఏళ్ల నుంచి కూడా మీ జీవితంలో ఎంతో తరుగు ఉన్నది. చేసే ప్రతి పని ముందుకు సాగడం లేదు. ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, చేసిన ప్రతిఫలితం రాకపోవడంతో కృంగిపోతూ ఉన్న స్థితి మీది. ఈ దీన స్థితి నుంచి ఈ వ్యక్తి దైవ సహాయంతో మిమ్మల్ని బయట పడేయబోతున్నారు. రాగల 5 గంటల్లో ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. భగవంతుని అనుగ్రహంతోనే ఇలా జరగబోతుంది. ఆ యొక్క వ్యక్తి మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మాటలను మీరు చెవినకెక్కించుకోవడం రీత్యా ఇలా జరగవచ్చును. వీరు ఇరువురిలో ఎవరి మాటను అయినా కూడాను మీరు ఈ రోజున పెడచెవిన పెట్టవద్దు. వారు చెప్పే ప్రతి దానిని కూడా ముందుగా ఆలకించండి. ఆలకించాక తప్పు ఒప్పులు అనుమానాలు ఉంటే గనక మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా అని చెప్పి వారిని గుడ్డిగా నమ్మమని కాదండి. వారు ఏది చెప్పినా మీ మంచి కోసం చెబుతారు అనే స్పృహ ఈ రోజున కలగ చేసుకుంటే గనక ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. ఈ మార్పు మీ జీవితంలో మీ యొక్క భవిష్యత్తును అంచెలంచెలుగా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఈ మార్పే మీ జీవితంలో లక్ష్యాన్ని ఛేదించేలాగా చేస్తుంది. ఈ మార్పే మీ కష్టాలకు చెక్ పెట్టేలాగా చేస్తుంది. ఈ మార్పే మీరు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున మీకు అవగాహన కలిగేలాగా చేస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున మార్పు కలుగుతుంది. ఎందుకంటే మీలో మార్పు వస్తుంది. అస్సలు స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోరు. మీరు చాలా మంచివారు. కానీ మంచివారికే ఎందుకు కష్టాలు అని బాధపడుతూ ఉన్నారా? గ్రహాల స్థితిగతులు కావచ్చు, నరదృష్టి కావచ్చు, లేకపోతే గనక మరి ఏ ఇతర కారణాల రీత్యా కావచ్చు, మీరు కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. అయితే ఆ గంతలు విడదీసి మరి మీకు జ్ఞానోదయం కలిగించేందుకు భగవంతుని అనుగ్రహంతో వీరు మీ జీవితంలోకి వస్తారు. మీ వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో చాలా వరకు కూడా ప్రశాంతతతో కూడినటువంటి ప్రమోషన్ కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏది చేద్దామనుకున్నా కూడాను ఆగిపోయిన పనులు కూడా పునః ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవాన్ని పొందుకోగలుగుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు. అది కూడా ఈ వ్యక్తి సలహాతో, అది కూడా ఈ వ్యక్తిని భగవంతుడు మీ జీవితంలోకి పంపించడంతో మరొక 5 గంటల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించని మార్పులు తీసుకొస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా,
కుంభరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.